అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. నా పేరు చెట్టికింది భీమ్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకోసం అనేది మొదటగా మీరు వీడియో చూడండి. చూశారు కదా వీడియో. సచిన్ టెండూల్కర్ గారు వెంకటేశ్వర స్వామి మూర్తిని అందుకోవడానికి తన కాళ్ళకున్న షూని విప్పి పక్కకు పెట్టేసి ఎంత వినయంగా ఎంత భక్తితోని వెంకటేశ్వర స్వామి మూర్తిని అందుకున్నాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకున్నాడు. కానీ భక్తి అనేది లోపల లేకపోతే అంత వినయం అనేది రాదండి, మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. మరి ఆ సభకు ఒక గెస్టుగా వెళ్ళిండు ఎవరు, సచిన్ టెండూల్కర్ గారు. సరే వెళ్ళి మామూలుగా కూడా తీసుకోవచ్చు, కాళ్ళకున్న షూ విప్పి మరి అంత భక్తితో తీసుకుంటున్నా అంటే ఒకసారి ఆలోచించాల్సింది. కొంతమంది దేవుడు ఉన్నాడా లేడా అని ఒక కన్ఫ్యూజన్లో, కొంతమంది లేడు దేవుడు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. ఇలాంటివి చూసి ఒకసారి ఆలోచించాలి మీరు. ఓకే, సచిన్ టెండూల్కర్ గారు దేవుడిని నమ్మకపోతే ఆయనకి ఏమన్నా తక్కువ ఏది ఉందా? ఆయనకున్న ఆస్తిపాస్తులు ఉంటవి, ఆయనకున్న పేరు పలుకుబడి అలానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక ఉన్నతమైన శిఖరం మీద కూర్చున్నాడు. ఒక 3-4 జనరేషన్స్ వరకు ఏ పని చేయకపోయినా వాళ్ళు కొనసాగించవచ్చు వాళ్ళ జీవితాన్ని. మరి అలాంటి వ్యక్తి దేవుడిని ఎందుకు అంతగా నమ్ముతున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు ఇంకా చాలా, నేనైతే చూసిన కొన్ని మ్యాచ్లు అయితే ఒక టెన్షన్ మీద అనమాట. 99 మీద ఎన్నిసార్లు అవుట్ అయ్యిండో తెలియదు. అప్పుడు ఎంతమంది ఏడ్చేవాళ్ళు, సెంచరీ చేయకుండా సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోయిండని చెప్పేసి. అలాంటి వ్యక్తి మరి ఎందుకోసం ఇంత వినయంగా దేవుడి మూర్తిని తీసుకుంటున్నాడు అనేది ఆలోచించాలి. కొంతమంది అంటే మూఢనమ్మకాలని ప్రచారం చేస్తూ నమ్మే వాళ్ళని కూడా దేవుడు లేడని చెప్పేసి చెప్తున్నారు. దేవుడు లేడు అనే మాట అబద్ధం అండి. దేవుడు ఉన్నాడు, అది నమ్మాల్సిన విషయం. నేను మాట్లాడింది ఏమన్నా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.